మదిలోని భావనే నీవిలా చూడగా హృదయమందు తాపమే నీవిలా చూడగా ओम शांति। मीठे बच्चे, अपनी बुद्धि को ज्ञान मंथन में बिजी रखो तो सब फिक्रों से फारिग हो जाएगा, सदा खुशी बनी रहेगा। మధురమైన పిల్లలు, మన బుద్ధిని జ్ఞాన విచార సాగర మథనంలో బిజీగా పెట్టుకోవాలి. అప్పుడు అన్ని చింతలు దూరం అయిపోతాయి, మనం సదా ఖుషీగా ఉంటాము. प्रश्न, जो अपने को शिव बाबा के यज्ञ का सर्वेंट समझते हैं उनकी निशानी सुनाओ. ఎవరైతే నేను శివబాబా యజ్ఞానికి సర్వెంట్ అయినాను అని తెలుసుకుంటారో వాళ్ళ యొక్క గుర్తులు ఎట్లా ఉంటాయి? శివబాబా इस ब्रह्मा मुख से जो कुछ बोलेगा उसे वह फौरन मान लेंगे. శివబాబా ఈ బ్రహ్మ నోటి నుంచి ఏమంతా చెప్తారో వాళ్ళు వెంటనే దానిని అంగీకరిస్తారు,
ఆచరిస్తారు. జో కహే ఉసే మాన్నా, ఇస్కో హీ శ్రీమత్ కహా జాతా హై. బాబా ఏం చెప్తారో దానిని ఒప్పుకొని ఆచరించేదే శ్రీమతము అని చెప్తారు. శ్రీ శ్రీ శివబాబాకి మత్ పర్ చల్నే సే హీ తుమ్ శ్రేష్ఠ బంతే హో. శ్రీ శ్రీ శివబాబా యొక్క శ్రీమతం పైన ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళే శ్రేష్టం అవుతారు. శ్రేష్ఠ బన్నా మానా విజయ్ మాలాక అనా. శ్రేష్టం అయ్యేది అంటే అర్థం ఏమిటి అంటే వైజయంతి మాలలో మణి అయ్యేది. గీత్. ఓం నమః శివాయ. ఓం శాంతి. सालिग्रामों प्रति शिव भगवान उवाच, रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. సాలిగ్రామాలు అయినటువంటి ఆత్మల ప్రతి శివ్ భగవాన్ వాచ వినిపిస్తూ ఉన్నారు. ఆత్మీక పిల్లల ప్రతి ఆత్మీయ తండ్రి చెప్తూ ఉన్నారు. అభి తుమ్ బచ్చే జాన్ గయే హో కి హమ్కో యహ ఆత్మ సమజ్కర్ బైఠనా హై. పిల్లలు తెలుసుకున్నారు నేను ఆత్మ అని తెలుసుకొని కూర్చోవాలి. सारी दुनिया में एक भी ऐसे मनुष्य नहीं होगा जो अपने को आत्मा समझते हो. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి కూడా అట్లా ఉండరు నేను ఆత్మ అని తెలుసుకునేటటువంటి వాళ్ళు. ఆత్మ క్యా హై యహీ నహీ జాన్తే తో పరమాత్మ కో ఫిర్ కైసే జానేంగే. ఆత్మ ఏమిటి తెలియదు, మరి పరమాత్మ గురించి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. बाप द्वारा ही तुमको आत्मा की समझाने मिलती है कि मूल क्या चीज़ है. బాబా ద్వారా మనకి ఆత్మ గురించిన జ్ఞానము తెలుసుకుంటున్నాము. అసలు ముఖ్యమైనటువంటిది ఏమిటి. మనుష్యం కో కుచ్ భీ పతా నా హోనే కే కారణ్ కితనా దుఃఖీ హై. మనుషులకి తెలియని కారణంగా మనుషులు ఎంత దుఃఖీ అవుతూ ఉన్నారు. తుమ్ బచ్చే జాన్తే హో इस ड्रामा अथवा सृष्टि रूपी कल्प वृक्ष की आयु 5000 वर्ष है. ఈ నాటకంలో ఈ సృష్టి రూపీ కల్పవృక్షం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు అయింది. जैसा आम का बीज है वह चैतन्य होता तो समझाता कि हम बीज है, हमसे यह झाड़ ऐसे निकला. ఎట్లా మామిడి విత్తనం ఉంటుంది. ఒకవేళ మామిడి విత్తనం చైతన్యమైతే మామిడి విత్తనం చెప్తుంది నేను బీజమైనాను, నా నుంచి ఈ వృక్షం వచ్చింది అననే. పరంతు వహై జైడ్ చైతన్య జాడ్ ఏక్ హీ హోతా. అయితే అది జడమైనటువంటిది ఆ మామిడి విత్తనము. చైతన్య వృక్షము ఈ కల్పవృక్షం ఒక్కటే అవుతుంది. शुरू से लेकर अंत तक सारे झाड़ का तुमको ज्ञान मिला हुआ है. ప్రారంభం నుంచి చివరి వరకు మనకి ఈ సృష్టి చక్ర జ్ఞానం అంతా కూడా దొరికింది. నెంబర్ వార్ పురుషార్థ अनुसार समझ सकते हो. बाप कहते हैं इस मानव सृष्टि का बीज रूप सच्चित आनंद स्वरूप है. నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. బాబా చెప్తారు ఈ మానవ సృష్టి బీజానికి బాబా సచ్చిత్ ఆనంద స్వరూపులు అయినారు. मुझे ज्ञान का सागर कहा जाता है, यह निराकार के लिए महिमा है. బాబా జ్ఞాన సాగరుడు అయినారు, నిరాకారుణ్ణి మహిమ చేస్తూ ఉన్నారు. तुम जानते हो बाप की यह महिमा सबसे न्यारी है. పిల్లలకి తెలుసు బాబాకు చేసే ఈ మహిమ అన్నిటికంటే చాలా ప్రత్యేకమైనటువంటిది. మనుష్యతో బాప్ కి మహిమకో బిల్కుల్ హీ నహీ జాన్తా. మనుషులకి తండ్రి యొక్క మహిమ ఏమిటి పూర్తిగా వాళ్ళకి తెలియదు. బల్ లక్ష్మీనారాయణ ఆది దేవతాయే హై, ఉనోంకో భీ యహ్ నాలెడ్జ్ నహీ హై. లక్ష్మీనారాయణులు దేవతలు ఉన్నారు, అయితే వాళ్ళకి కూడా ఈ జ్ఞానం ఉండదు. భగవంతుడు ఎవరు, భగవంతుడిని మహిమలు ఏమిటి అనేది. ఏ డ్రామా కా చక్ర తుమ్కో మిలా హై. ఈ నాటకం యొక్క జ్ఞానము మనకి దొరికింది. తుమ్ జాన్తే హో ఏ సృష్టి కా చక్ర కైసే ఫిర్తా హై,
फिर देवता बनेंगे तो यह ज्ञान नहीं रहेगा. మనకి తెలుసు ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతూ ఉన్నది. దేవతలు అయిన తరువాత ఈ జ్ఞానము అక్కడ ఉండదు. तुम इस ड्रामा को एक्टर्स हो ना, तुमको रचयिता और रचना के आदि मध्य अंत को ज्ञान है. మనము ఈ నాటకంలో పాత్రధారులం అయినాము. మనకి రచయిత రచన యొక్క జ్ఞానము తెలిసింది. బాకీ నా శూద్ర వర్ణకో నా దేవతా వర్ణకో ఏ జ్ఞాన్ హై. శూద్రం వర్ణంలో ఉండేటటువంటి వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు. దేవతా వర్ణంలో ఉండే వాళ్ళకి ఈ జ్ఞానం ఉండదు. ऐसे नहीं कि ज्ञान परंपरा चलता है. जैसे त्योहारों के लिए कहते हैं परंपरा से चलते आए हैं. జ్ఞానం అనేది పరంపర తరతరాలుగా రాదు. పండగలకైతే చెప్తారు ఇది ఎప్పటి నుంచి వస్తూ ఉన్నాయి అంటే తరతరాలుగా వస్తూ ఉన్నాయి పరంపర అని అంటారు. अभी तुम समझते हो सतयुग में तो इन त्योहारों को कोई जानते नहीं है. పిల్లలకి తెలుసు సతయుగంలో ఈ పండగల గురించి అక్కడ తెలియదు. वहाँ कुछ भी याद नहीं रहेगा. वहाँ तो राज्य करते हैं. అక్కడ ఏది గుర్తుకుండదు. అక్కడ కేవలం రాజ్యం చేస్తారు. हर एक की बुद्धि का ताला खुला हुआ है. मुख्य एक्टर క్రియేటర్ డైరెక్టర్ తుమ్ జాన్తే హో. ప్రతి ఒక్కరికి బుద్ధి తాళం తెరుచుకున్నది. ముఖ్యమైనటువంటి రచయిత డైరెక్టర్ యాక్టర్ ఎవరు మీరు తెలుసుకున్నారు. तुमको कितनी अच्छी नॉलेज मिलती है. इस नॉलेज को जो नहीं जानते हैं वह है बेसमझ. పిల్లలకి ఎంత మంచి చక్కటి జ్ఞానం దొరికింది. ఈ జ్ఞానాన్ని ఎవరు తెలుసుకోరో వాళ్ళంతా కూడా అజ్ఞానులే అనని చెప్పచ్చు. తుంబి బేసమస్తే అబ్ దేవతా బన్ రహే హో. మనం కూడా జ్ఞానం తెలియకముందు అజ్ఞానంలో ఉండేవాళ్ళము. ఇప్పుడు జ్ఞానాన్ని తెలుసుకొని దేవతలు అవుతూ ఉన్నాము. ఏ నాలెడ్జ్ జిస్కి బుద్ధి మే టపక్తి రహేగా ఉన్కో అపార్ ఖుషీ రహేగా. ఈ జ్ఞానం ఎవరి బుద్ధిలో స్మృతి వస్తూ ఉంటుంది వాళ్ళకి చాలా ఖుషి ఉంటుంది. తుమారే సివాయ్ కోయి నహీ జో యహ్ నాలెడ్జ్ సమజ్ సకే. మనకు తప్ప వేరే ఎవరు ఈ జ్ఞానము తెలుసుకోలేరు. సభీ వేద శాస్త్ర సృష్టికే ఆది మధ్య అంతకి నాలెడ్జ్ ఉస్కో హై. వేద శాస్త్రాలు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానము వాళ్ళకే తెలుసు. శాస్త్రం మే బీ రచయిత రచనకి నాలెడ్జ్ నహీ హై. శాస్త్రాలలోనూ రచయిత రచన యొక్క జ్ఞానము లేదు. తబుతో ఋషి ముని కేతే హై హమ్ రచయిత రచనకో నహీ జాన్తే. అందుకే ఋషులు మునులు కూడా చెప్పలేరు రచయిత రచన ఎవరు ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు. समझाने वाला एक ही है और कोई जानेंगे कैसे. తెలిపించేటటువంటి వారు ఒక తండ్రి అయినారు. మరి మిగిలిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది. ఏ నాలెడ్జ్ సివాయ్ తుమ్ బచ్చోం కే కోయి దే నహీ సక్తే హై. ఈ జ్ఞానము పిల్లలు తప్ప వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. తుమ్కో దేనే వాలా బాప్ హై. మనకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే బాబా నుంచి మనం తెలుసుకున్నాము. वह कितना बड़ा नॉलेजफुल है, कितना तुम मर्तबा पाते. తండ్రి జ్ఞాన సాగర్లు అయినారు. తండ్రి ద్వారా మనం ఎంత శ్రేష్ఠ పదవిని పొందుకుంటున్నాం. కితనా ఖుషీ హోనీ చాయే హమ్ బేహద్ కి బాప్ కి సంతాన్ హై. పిల్లలకి ఎంత ఖుషి ఉండాలి. మనం బేహద్దు తండ్రికి పిల్లలం అయినాము. జ్ఞాన్ సే బుద్ధి భర్పూర్ హోనీ చాయే ఐసీ కోయి చీజ్ నహీ జిస్కో తుమ్ నహీ జాన్తే హో. జ్ఞానముతో మన బుద్ధి ఎప్పుడూ నిండుగా ఉండాల. మనకి ఈ ప్రపంచంలో తెలియని వస్తువు అనేది ఏమీ లేదు. అభి తుమ్ మాస్టర్ నాలెడ్జ్ఫుల్ బన్ రహే హో. जो आत्मा तमो प्रधान बनी है वह बाप को याद करते करते सतो प्रधान बन जाएगा. ఈ జ్ఞానము ద్వారా మనము మాస్టర్ జ్ఞాన సాగర్లు అవుతూ ఉన్నాం. ఆత్మ
తమో ప్రధానం అయిపోయింది. బాబా తలంపు చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అవుతూ ఉన్నది. नंबर वार तो होता है, कोई की तमो से रजो बुद्धि बने होगी, कोई की रजो से तमो बुद्धि సతో బుద్ధి బనే హోగా. ఇక్కడ నెంబర్ వార్గా ఉన్నారు. కొంతమంది తమో ప్రధానము నుంచి రజో ప్రధానమైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రజో ప్రధానము నుంచి సతో ప్రధానమైన వాళ్ళు కూడా ఉన్నారు. సతో ప్రధాన్ జబ్ బన్ జాయేగా తబ్ తుమ్హారీ కర్మాతీత అవస్థ హో జాయేగా. ఎప్పుడు ఆత్మ పూర్తిగా సతో ప్రధానం అయిపోతుంది, అప్పుడు మనది కర్మాతీత స్థితి వస్తుంది. ఫిర్తో నయీ దునియా చాయే రాధ్య కర్నే కే లియే. పిల్లలు కొత్త ప్రపంచం కావాలి రాధ్యం చేసేదానికోసం. యహ్ యజ్ఞ జబ్ పూరా హోతా హై తబ్ ఇస్మే సారీ పురానీ దునియా కా ఆహుతి పడి జాతీ హై. ఈ యజ్ఞము ఎప్పుడు పూర్తి అవుతుందో పూర్తి పాత ప్రపంచం ఆహుతి అయిపోతుంది. పడాయి भी పూరీ హో జాతీ హై నెంబర్ వార్ పురుషార్థ అనుసార్. చదువు కూడా పూర్తి అయిపోతుంది నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా. जैसे स्कूल में स्टूडेंट समझते हैं हम यह इम्तहान पास कर फिर उस क्लास में ट्रांसफ़र होंगे. స్కూల్లో స్టూడెంట్ కూడా అర్థమైపోతుంది, నేను ఈ ఎగ్జామ్ పాస్ అయిపోతే నేను నెక్స్ట్ క్లాస్కి ట్రాన్స్ఫర్ అవుతాను అనని. तुम्हारी भी जब कर्मातीत अवस्था होगी तो इस मृत्यु लोक से ट्रांसफ़र हो अमर लोक में चले जाएगा. ఇక్కడ మనం కూడా ఎప్పుడు కర్మాతీత స్థితిని పొందుతామో అప్పుడు ఈ మృత్యులోకం నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి అమరలోకానికి వెళ్ళిపోతాము. तुम जानते हो अभी यहाँ से ट्रांसफ़र होने का है. పిల్లలకి తెలుసు ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి. పవిత్ర హోకర్ అమర్లోక్ మే చలే జాయేగా. పవిత్రమైపోయి మనం అమరలోకానికి వెళ్ళిపోతాము. అసలు హమ్ శాంతిధామ్ కే రహవాసీ తే ఫిర్ పార్ట్ బజాతే బజాతే అమర్లోక్ సే మృత్యులోక్ మే ఆకర్ పహుంచే హై. వాస్తవానికి మనము శాంతిధామ నివాసి అయినాము. పాత్ర చేస్తూ చేస్తూ అమరలోక నుంచి మృత్యులోకంలో వచ్చి చేరుకున్నాము. तो ये सारी నాలెడ్జ్ బుద్ధి మే रहने से ఖుషీ रहेगा. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండటం వల్ల పిల్లలకి ఖుషి ఉంటుంది. సివాయ్ నాలెడ్జ్కి और कुछ సుజేగా నహి. జ్ఞానము లేదు అంటే ఎంత చెప్పినా కూడా మనుషులు బాగుపడరు. अभी हम पढ़कर नई दुनिया के मालिक बनेगा ये भी समझाना चाहिए. ఈ చదువుకొని మనం కొత్త ప్రపంచానికి మాలికులుగా అవుతాము, ఇది కూడా తెలిపించాలి. యహా హై హీ పతిత్ దేవతాతో కోయి హై నహి, మనుష్య సే దేవత కౌన్ బనాయేగా. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం అయిపోయింది. ఇక్కడ ఈ పతిత ప్రపంచంలో ఏ ఒక్క దేవతనూ లేరు. అయితే మనుషుల నుంచి దేవతలు ఎవరు తయారు చేస్తారు? బాప్ హీ బనా సక్తే హై, తండ్రే చేయగలుగుతారు. అభి తుమ్ సమझा सकते हो बरोबर స్వర్గత జిస్మే లక్ష్మీనారాయణ కా రాధ్యత. పిల్లలు తెలుసుకున్నారు, ఒకప్పుడు స్వర్గం ఉండేది, ఆ స్వర్గంలో లక్ష్మీనారాయణ రాధ్యం ఉండేది. ఉస్కి స్థాపన కిస్నే కి? హెవెన్లీ గాడ్ ఫాదర్నే ప్యారడైజ్ స్థాపన కి. మరి ఆ స్వర్గ స్థాపన ఎవరి ద్వారా అయింది? స్వర్గ స్థాపన స్వర్గ రచయిత గాడ్ ఫాదర్ ద్వారా అవుతుంది. జహా దేవీ దేవతాయే రాజ్య కరేగా తో ఔర్ కోయి ధర్మ నహీ హోగా. ఆ స్వర్గంలో దేవీ దేవతలు రాజ్యం చేస్తారు, వేరే ధర్మము అక్కడ ఉండదు. ये बड़ा बेहद का नाटक है, तुम चैतन्य हो ना, जानते हो इस झाड़ का बीज ऊपर में है. ఇది బేహద్దు నాటకమైంది, మనం చైతన్యంలో ఉన్నాము, ఈ వృక్షానికి బీజము పైన ఉన్నారు. బాబ్ బి
ఇమోర్టల్ అవినాశీ హై, తుమ్ భీ ఇమోర్టల్ హో. తండ్రి అవినాశి అయినారు, ఆత్మ అయినటువంటి మనం కూడా అవినాశి అయినాము. अभी सारा झाड़ जड़ जी बड़ी अद्भुत अवस्था को पाया है. ఈ समय सब मनुष्य कांटे मिसाल बन गए हो. ఇప్పుడు కల్పవృక్షం అంతా కూడా పూర్తిగా పతనమైపోతూ ఉన్నది. ఇప్పుడు మనుషులందరూ కూడా ముళ్ళుగా మారిపోయినారు. ఏ కాంటోं का जंगल है, सब एक दो को दुख देने वाला है. ఇది ముళ్ళ అడవి అయిపోయింది, ఒకరు ఇంకొకరికి దుఃఖం ఇస్తూ ఉన్నారు. బాప్ హీ బాగ్వాన్ ఉన్కో కివయ్యా భీ कहते हैं. ఈ పూల తోటకి యజమాని భగవాన్ శివబాబా అయినారు. శివబాబా నావికుడు అని కూడా అవుతారు. तुम भी बोट चलाने सीख रहे हो, हर एक की नैया पार कैसे हो, सो तुमको बैठ समझाते हो. బాబా మనకి నావ ఎట్లా నడిపించేది నేర్పిస్తారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవన నౌక ఏ తీరానికి చేరాలి, ఎటు పోవాలి, ఎట్లా నడపాలి బాబా మనకి నేర్పిస్తూ ఉన్నారు. నయ్యా కోయి శరీర్ నహీ, నయ్యా ఆత్మ ఔర్ శరీర్ దో చీజ్కి బనీ హుయి హై. ఇక్కడ నౌక అంటే శరీరం కాదు, ఆత్మ శరీరము రెండు కలిసి ఎప్పుడు మనిషి జీవనం ఉంటుందో అదే ఇక్కడ నౌక అని చెప్పచ్చు. గాతే బీ హై నయ్యా మేరీ పార్క్ లగావో. చెప్తారు, ఓ భగవంతుడా నా నౌకను తీరానికి చేర్చండి అంటారు. అభి ఆత్మా భీ పతిత్ హై తో శరీర్ భీ పతిత్ హై, అబ్ పార్ కైసే హో ఔర్ కహా జాయే. ఇప్పుడు ఆత్మను పతిత్ అయిపోయింది, శరీరము పతిత్ అయిపోయింది, మరి ఎట్లా తీరానికి చేరుకుంటారు, ఎక్కడికి చేరుకుంటారు ఇప్పుడు? అభి తుమ్ మూలవతన్ సూక్ష్మవతన్ సత్యుగ్ సే లేకర్ కలియుగ్ తక్ సబ్ రాజోं को जान गए हो. ఇప్పుడు మనకి మూడు లోకాల గురించి తెలుసు. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలలోకం. మూడు కాలాలు అంటే సత్యయుగం నుంచి కలియుగం వరకు ఎట్లా ఈ నాటకం నడుస్తుంది అన్ని రహస్యాలు తెలుసుకున్నారు. फिर भी बुद्धि में यह क्यों नहीं रहता, तुम भूल क्यों जाते हो. అయినా కూడా పిల్లలకి బుద్ధిలో ఎందుకు గుర్తుండటం లేదు, మర్చిపోతూ ఉన్నారు. సదైవ్ బుద్ధి మే ఏ టప్తా రహే తో తుమ్ ఖుషీ మే రహేంగే. ఎప్పుడూ జ్ఞానం అనే అమృతం మన బుద్ధిలో పడుతూ ఉండాలి, అప్పుడే ఆత్మ ఖుషీగా ఉంటుంది. ఫికర్ సే ఫారిగ్ హో జాయేగా. చింతల నుంచి నిశ్చింతగా మనం కాగలుగుతాము. तुम जानते हो बाबा आया हुआ है हमको ले जाने के लिए. బాబా వచ్చారు సంగమ యుగంలో పిల్లల్ని వాపస్ పిలుచుకుపోయే కోసం. जो नॉलेज बाप में है वह हमको दे रहे हैं. తండ్రికి ఏ జ్ఞానం ఉన్నదో అది పిల్లలకి ఇస్తూ ఉన్నారు. यह बिल्कुल नई बात है जो बाप के सिवाय और कोई समझा नहीं सकते. ఇవి చాలా కొత్త విషయాలు, తండ్రికి తప్ప వేరే ఎవరికి కూడా తెలియదు. निराकार बाप साकार द्वारा सुनाते हैं, तुम भी इस शरीर के द्वारा सुनते हो. నిరాకార తండ్రి సాకారం ద్వారా తెలిపిస్తూ ఉన్నారు, మనం ఆత్మ ఈ శరీరం ద్వారా వింటూ ఉన్నాము. बाप तुम बच्चों को भी आप समान बनाते हैं, जो बाप की महिमा वह तुम्हारी महिमा होनी चाहिए. బాబా పిల్లలను తన సమానంగా చేస్తూ ఉన్నారు. తండ్రి యొక్క మహిమ ఏదైతే ఉన్నదో పిల్లలది కూడా అదే మహిమ కావాలి. కోయి ఫరక్ నహీ, తండ్రికి బిడ్డకు ఏ తేడా ఉండకూడదు. బాప్ कहते हैं जनन मरण में नहीं आता हूँ, तुम जनन मरण में आते हो. బాబా జనన మరణాలలో రారు, పిల్లలు మనము జనన మరణాలలో వస్తాము. तुम मुझे कहते हो ज्ञान का सागर सुख का सागर, तो जरूर मैं तुमको ज्ञान दूंगा कल्प कल्पांतर कल्प देता हूँ. బాబాని మనం మహిమ చేస్తాము, మీరు జ్ఞాన సాగర్లు సుఖ సాగర్లు అయినారు అనని బాబా మనకి ఈ జ్ఞానము కల్పకల్పము ఇస్తారు. तुम समझ गए हो
బరోబర్ 84 का చక్ర కాయే అభి హమ్ అంత్ మే హై. పిల్లలకి అర్థం చేసుకున్నారు 84 జన్మల చక్రము తిరిగి ఇప్పుడు అంతిమంలోకి వచ్చేసాము. బాప్ హమ్కో పెహలా నెంబర్ మే లే జాతే హై, ఏ నాలెడ్జ్ హై. బాబా మనల్ని నెంబర్ 1లోకి తీసుకుపోతూ ఉన్నారు. ఈ జ్ఞానం ఉన్నది. नॉलेज है सोर्स ऑफ इनकम. जो जितना जितना पढ़ता है उनकी इनकम वैसी होती है. ఈ జ్ఞానము సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఎంతెంత చదువుతూ ఉంటామో అంతంత మన సంపాదన పెరుగుతూ ఉంటుంది. ఏ నాలెడ్జ్ भी है धंधा भी है. तुम కిచడా దేతే హో బాబ్కో. ఇది జ్ఞానము అయింది, ఇది వ్యాపారము అయింది. బాబాకు మన దగ్గర పనికి రానిది చెత్త అంతా ఇస్తూ ఉన్నాం. జబ్ కోయి మర్తా హై తో ఖరీదార్ కో దేతే హై, యహా తుమ్కో జీతే జీ దేనా హై. ఎట్లా చనిపోయిన తర్వాత వాళ్ళవన్నీ కూడా ఇది కాపరికి ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా మనము అన్నీ ఇచ్చేయాలి. వాస్తవ మే బాత్ आदि अभी की है. बाप कहते हैं तुम्हारे पास जो कुछ है मरने से पहले दे दो. వాస్తవానికి అది సంగమ యుగం మాట. బాబా చెప్తారు మన దగ్గర ఏదంతా ఉందో చనిపోయేకి ముందుగా అన్నీ సఫలం చేసుకోవాలి. तुम ट्रस्टी बन जाओ नहीं तो तुम्हारे पास जो पड़ा होगा वह अंत में याद आएगा. మనం ట్రస్టీ అయిపోవాలి. లేదంటే మన దగ్గర ఏదంతా పడి ఉన్నదో అది అంతిమ సమయంలో స్మృతి వస్తుంది. जैसे कोई शाहूकार आदमी है वह ज्ञान नहीं लेंगे उनका शाहूकारी भी एक जन्म के लिए है. షావుకారులు ఉంటారు, వాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకోలేరు. అయితే వాళ్ళు షావుకారుగా ఒక జన్మకు మాత్రమే ఉంటారు. శరీర్తో छोड़ ही देंगे पता नहीं कर्म अनुसार कहाँ जाकर जन्म लेंगे. శరీరం వదిలేసిన తర్వాత తెలియదు వాళ్ళ కర్మ ఎట్లా ఉన్నదో అక్కడే పోయి జన్మ తీసుకుంటారు. तुम तो जानते हो हम अभी जितना पुरुषार्थ करेगा उतना प्रारब्ध पाएगा. పిల్లలకి తెలుసు మనం ఎంత పురుషార్థం చేస్తామో అంత ప్రాప్తిని పొందుతాము. ఈ समय है सब जिस्मानी सर्विस करने वाला. ఇప్పుడు అందరూ కూడా ఈశ్వరీయ సేవ చేసే పిల్లలు అయినారు. रूहानी सर्विस को कोई जानते ही नहीं. सुप्रीम रूह आकर तुमको नॉलेज समझाते हैं. ఆత్మీయ సర్వీస్ ఎవరికీ తెలియదు. పరమాత్మ తండ్రి ఇక్కడ మనకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. वह है सुख का सागर दुखहर्ता सुखकर्ता उनकी शिव जयंती भी मनाते हैं. బాబా సుఖ సాగరుడు అయినారు, దుఃఖహర్త సుఖకర్త అయినారు. శివ జయంతి కూడా జరుపుతారు. అయితే వాళ్ళకి తెలియదు శివ జయంతి ఎప్పుడు అయింది. अभी तुम्हारी बुद्धि में ये ज्ञान है कि बाबा हमको फिर 5000 वर्ष बाद आकर सुनाएगा. ఈ జ్ఞానము మనకి బుద్ధిలో ఉన్నది. మరలా 5000 సంవత్సరాల తర్వాత తండ్రి వచ్చి వినిపిస్తారు. सतयुग में यह ज्ञान नहीं होगा तो कलयुग में फिर कहाँ से आएगा. సత్యయుగంలో ఈ జ్ఞానమే ఉండదు, మరి కలియుగంలో ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానము. दुनिया में यह न कोई नहीं जानते कि లక్ష్మీ నారాయణ का मंदिर हम क्यों बनाते हैं. ప్రపంచంలో ఎవరికీ తెలియదు లక్ష్మీనారాయణ మందిరం మనము ఎందుకు కడతామో, ఎవరు వాళ్ళు ఎప్పుడు రాజ్యం చేసినారు అని. ఏ కర్మ కా ఫల్ హై. అది కర్మ యొక్క ఫలం అన్నమాట, వాళ్ళు చేసిన కర్మల ఫలము. बाप बैठ अभी तुमको कर्म अकर्म विकर्म की गति समझाते हैं. బాబా మనకి కర్మ అకర్మ వికర్మల గతి తెలిపిస్తూ ఉన్నారు. భగవాన్ వాచ హై गीता से ही आदि सनातन देवी देवता धर्म की स्थापना होती है. గీత ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతుంది.
वहाँ मनुष्य थोड़े होते हैं, బాకీ సబ్ జరూర్ ముక్తి కో పాతే హోంగే. అక్కడ మనుషులు కొంతమంది మాత్రమే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ ఆ సమయంలో ముక్తిలో ఉంటారు. महाभारत लड़ाई भी लिखी हुई है, बहुत आपदाए आएगा. మహాభారత యుద్ధం కూడా వ్రాయబడింది, చాలా ఈ ప్రపంచంలో ఇంకా ఆపదలు వస్తాయి. నేచురల్ క్లామిటీస్ ఆయేగా, పురాణీ దునియా ఖతం హోగా. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, పాత ప్రపంచము సమాప్తమవుతుంది. యహ్ వహీ బాంబ్స్ మిసైల్స్ वही विनाश का समय है, जबकि भगवान ने आकर रुद्र ज्ञान यज्ञ रचा जिससे विनाश ज्वाला निकले. అవే బాంబ్స్ మిసైల్స్, పాత ప్రపంచం వినాశం అవుతుంది. భగవంతుడు వచ్చి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించినారు, దీని ద్వారానే వినాశ జ్వాల పుట్టింది. भगवान यज्ञ रचते हैं सुख शांति के लिए, बाकी दुख अशांति का जरूर विनाश होना है. భగవంతుడు యజ్ఞాన్ని రచించినారు సుఖశాంతి ప్రపంచం కోసం, అయితే అశాంతి దుఃఖ ప్రపంచం వినాశం కావాల్సిందే. इस ईश्वरीय ज्ञान यज्ञ में सारी सृष्टि स्वाहा हो जाएगा. ఈ ఈశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో పూర్తి ప్రపంచమే స్వాహా అవుతుంది. यह बातें तुम्हारी बुद्धि में है. ఈ విషయాలు పిల్లలకి బుద్ధిలో బాగా అర్థమైపోయినాయి. हम ब्राह्मण है, हम शिव बाबा का यज्ञ में हम ब्राह्मण सर्वेंट है. మనము బ్రాహ్మణ అయినాము, శివబాబా యజ్ఞంలో మనము బ్రాహ్మణులం, సేవాదారులం అయినాము. हम है सच्चे ముఖ వంశావళి బ్రాహ్మణ है. మనము సత్యమైనటువంటి ముఖ వంశావళి బ్రాహ్మణ అయినాము. तुम बच्चों को बाप जो मुख से कहे वह मानना चाहिए. పిల్లలు బాబా నోటి నుంచి ఏదంతా చెప్తూ ఉన్నారో అది తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. శ్రీమత్ పర్ హీ హమ్కో చల్నా హై. బాబా ఒక్క శ్రీమతం పైన మనం నడుచుకోవాలి. ये भी तुम जानते हो, श्री श्री शिव बाबा की मत पर हम श्रेष्ठ बनकर माला के दाने बनेगा. పిల్లలకి తెలుసు, శ్రీ శ్రీ శివబాబా యొక్క మతం పైన నడుచుకొని హం శ్రేష్టమయ్యి మాలలో మణి అవుతాము. మాలాకే దానే కహా జాతాయ్ సిచ్రేకో. మాలలో మణి అయ్యేది అంటే అది వంశము తయారవుతూ ఉన్నదన్నమాట. సిజరా హోతా హైనా ఫిర్ వహ్ బడ్తా జాతా. ఒక వంశము అంటే ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకటి అది పెరుగుతూ వృద్ధి అవుతూ ఉంటుంది. ఊపర్ మే హీ శివబాబా ఫిర్ హై ఆత్మాయే. పైన నిరాకార శివబాబా, తర్వాత ఆత్మలు ఉంటారు. निराकारी सिजरा फिर साकारी होती है. पहले पहले नंबर में प्रजापिता वह जिस्मानी वह रूहानी. నిరాకారి సిజరా సాకారంలో అవుతుంది. మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ, తర్వాత ఆ వంశం వస్తుంది. పైన జిస్మాని, పైన रूहानी. रूहानी बाप आकर प्रजापिता ब्रह्म द्वारा रचते हैं. रूहानी ఆత్మీయ తండ్రి వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా యజ్ఞ రచన చేస్తూ ఉన్నారు. कहते हैं पति दुनिया को आकर पावन बनावो, प्रलय तो कभी होती नहीं है. చెప్తారు పతిత ప్రపంచాన్ని పావనం చేయండి అనని. ప్రళయం అనేది ఎప్పుడూ కూడా కాదు. వరల్డ్ की हिस्ट्री जोग्रफी रिपीट होती है. ఈ ప్రపంచం హిస్టరీ జాగ్రఫీ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. పురాణీ దునియా సో ఫిర్ నయీ బంతీ హై. పాత ప్రపంచమే కొత్తగా అవుతుంది. అభి తుమ్ పురుషార్థ్ కర్ రహే హో నయీ దునియా కే లియే. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం కొత్త ప్రపంచం కోసము. బేహద్ కి నాలెడ్జ్ బేహద్ కా బాప్ హీ దేతే హై. బేహద్ తండ్రి బేహద్ జ్ఞానం ఇస్తూ ఉన్నారు.
हद का वसा होता भी బేహద్దు కే బాప్ కో యాద్ కర్. హద్దు ఆస్తి ఉన్నప్పటికీ బేహద్దు తండ్రి తలంపు చేస్తారు. हे भगवान कहते हैं ना, जब कोई मरते हैं तो कहते हैं गॉड फादर को याद करो तो फादर सिद्ध होता है ना. हे भगवान అంటారు. ఎవరైనా చనిపోతే చెప్తారు గాడ్ ఫాదర్ తలంపు చేయండి అని చెప్తారు. आत्मा पुकारती है दुखहर्ता सुखकर्ता लिबरेटर आओ हमको घर जाने के लिए गైడ్ करो. ఆత్మ పిలుస్తూ ఉన్నది, దుఃఖహర్త సుఖకర్త తండ్రి రండి, ముక్తిదాత రండి, మమ్మల్ని ఇంటికి పిలుచుకుపోయేకి గైడ్ అవ్వండి అని. हमको घर याद है परंतु जा नहीं सकते क्योंकि माया ने पंख तोड़ डाले. కొంతమంది మాకు ఇల్లు తెలుసు కానీ ఇంటికి పోయేది ఎట్లా, మాయా రెక్కలు విరిచేసింది. కోయి ఘర్ వాపస్ జా నహీ సక్తే హై. ఎవ్వరూ కూడా ఇప్పుడు వాపస్ ఇంటికి పోలేరు. జ్యోత్ ఏకదమ్ బుझ नहीं सकती, कोई मरता है तो दीव जगाते हैं. अभी तुमको జ్యోత్ को आपे ही जगाना है. ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. బాబా తలంపు చేస్తూ ఉంటే ఆత్మజ్యోతికి నూనె వస్తూ ఉంటుంది. జ్యోతి ఆరిపోదు ఎప్పటికీ. కోయి మర్తా హై తో దీవ్ జగాతా హై, ఖాస్ వహా ఏక్ ముకరర్ రఖతే హై, ఇస్మే గురుతు డాల్తే జావో నహీ తో అంధియార్ హో జాయే. ఎవరన్నా చనిపోతే ఒక దీపం వెలిగించి పెడతారు. తర్వాత ఒకరికి ప్రత్యేకంగా చెప్తారు, ఆ దీపం ఆరిపోకుండా నువ్వు రోజు దానికి నూనె వేస్తూ ఉండు అని, లేదంటే అంధకారం అయిపోతుంది. అభీ తో తుమ్కో యోగ బల్ సే గురుతు డాల్నా హై తో ఘోర అంధియార్ సే సోచరా దీవ పావన్మాల హో జాయేగా. ఇప్పుడు మనం యోగ బలం అనే నూనె వేస్తూ ఉండాలి. ఈ అంధకారం పోయి జ్ఞాన ప్రకాశం రావాలి. దీపావళి అప్పుడే జరుగుతుంది. దీపమాల సత్యుగమే హోగా యహా నహీ. దీపమాల సత్యుగంలో ఉంటుంది కానీ ఈ కలియుగంలో ఉండదు. ఉత్సవ్ జో భీ మనాతే హై ఉన్కా భీ రహస్య తుమ్నే సమజా. పండగలు ఏదంతా జరుపుతారో ఆ పండగ యొక్క రహస్యాలు పిల్లలకి తెలుసు. వతో కుచ్ భీ సమజ్తే నహీ, వాళ్ళకి ఏమీ తెలియవు. ఫిర్ భీ సమझाया जाता है यह राखी आदि है పవిత్రతా మే రహనే కా త్యోహార్. అయినా కూడా బాబా చెప్తూ ఉంటారు, రాఖీ అనేది పవిత్రంగా ఉండేదానికి కట్టే రాఖీ అన్నమాట, కంకణమైంది. మనుష్యోं को ज्ञान का इंजेक्शन युक्ति से लगाना चाहिए जो फील करे कि बरोबर हम तो भ्रष्टाचारी है. మనుషులకి జ్ఞాన ఇంజెక్షన్ యుక్తితో ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు తెలుసుకోగలుగుతారు మేము భ్రష్టాచారులం అయిపోయినాము. శ్రేష్టాచారి బాప్ హీ బనాతే హై. శ్రేష్టాచారులుగా తండ్రే చేస్తారు. బాప్ कहते हैं मनमना भव तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएगा. బాబా చెప్తూ ఉన్నారు, మన్మనా భవ, తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా బాబా చేస్తూ ఉన్నారు. యుక్తి సే తీర్ లగ్నా చాయే, బాత్ కర్నేకి తాకత్ చాయే. యుక్తిగా జ్ఞానం చెప్పాలి, ఆ శక్తి ఉండాలి, మాట్లాడగలిగే శక్తి ఉండాలి. అభి తుమ్ సర్వశక్తివాన్ బాప్ సే శక్తి పాయే మాయా పర్ జీత్ పాతే. పిల్లలు సర్వశక్తివాన్ తండ్రి నుంచి శక్తిని పొంది మాయ పైన విజయం పొందాలి. తుమే రాజ్య భాగ్యం మిల్ సక్తా హై సివాయ్ బాప్ కే ఔర్ కోయి జీత్ పెహనా నా సకే. పిల్లలకి రాజ్య భాగ్యం దొరుకుతుంది. తండ్రి పైన బాప్ कहते हैं देखो बच्चे तुमको क्या से क्या बनाता हूँ. బాబా అంటారు, పిల్లలు చూడండి నేను ఎట్లా ఉండే ఆత్మల్ని ఎట్లా చేస్తాను.
ఐసీ బాప్కో నిరంతర యాద్ జరూర్ కన్నా హై వికర్మ వినాశం. ఇటువంటి తండ్రిని నిరంతరము పిల్లలు తలంపు చేయాలి, వికర్మ వినాశం అవుతుంది. బాప్ కేతే హే మామేకం యాద్ కరోతో అంతుమతి సోగతి హో జాయేగా. బాబా తలంపు చేస్తూ పోయినట్లయితే అంతుమతి సోగతి అవుతుంది. జైసా చింతన్ కియా జాతా హై వైసే బన్ జాతే హై. ఎట్లా మన మనస్సులో ఆలోచనలు ఉంటాయో మనం అదే విధంగా అవుతాము. బాప్ కేతే హై ముझे యాద్ కర్తే కర్తే తుమ్ భీ బన్ జాయేగా. బాబా తలంపు చేస్తూ చేస్తూ మనం కూడా బాప్ సమాన్ అయిపోతాము. యాద్ సే వికర్మ భీ వినాశ్ హోంగే ఔర్ అప్నే ఘర్ చలే జాయేంగే. యోగము ద్వారా వికర్మ వినాశం అవుతుంది, మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోతాము. ఏ నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హై, హెల్త్ వెల్త్ హై తో హ్యాపీ బీ హై. ఈ జ్ఞానము అనంతమైన సంపాదన తీసుకువస్తుంది. ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ ఉంటేనే ఆనందం అనేది ఉంటుంది. వహా ఆయు కితనా బడీ హోతీ హై, యోగేశ్వర్ కృష్ణా కో నహీ కహేంగే, యోగేశ్వర్ తుమ్ హో. అక్కడ ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. యోగేశ్వర వాస్తవానికి కృష్ణుడు కాదు, యోగేశ్వర మనమైనాము. ఈశ్వర్ తుమ్కో యోగ్ సిఖా రహే హై, యహ్ రాజయోగ్ హై. ఈశ్వరుడు మనకి యోగం నేర్పిస్తూ ఉన్నాడు, ఇది రాజయోగమైంది. యోగ్ లగాకర్ తుమ్ రాజ్య భాగ్య పాతే హో. యోగం చేసే మనము రాజ్య భాగ్యాన్ని పొందుతాము. ఈశ్వర్ తుమ్కో యోగ్ సివాయ్ రాజాయి కా వసా దేతే హై, తుమ్కో రాజ్య కిస్నే దియా. ఈశ్వరుడు మనకి యోగము నేర్పించి రాజ్య ఆస్తిని ఇస్తూ ఉన్నారు. మనకి రాజ్యం ఇచ్చేది ఎవరు? బాప్ కేతే హే అల్ఫ్ కో యాద్ కరో, వర్షా కో యాద్ కరో తో పాప్ కట్ జాయేగా. బాబా తలంపు చేయాలి, బాబా ఇచ్చే ఆస్తి తలంపు చేయాలి, పాపం సమాప్తమైపోతుంది. ఏ తో బహుత్ సహజ్ హై, తుమ్హారీ బుద్ధి మే కితనా జ్ఞాన్ హై. ఇది చాలా సహజము, పిల్లల బుద్ధిలో ఎంత జ్ఞానం ఉన్నది. భగవాన్ కే బచ్చే మాస్టర్ గాడ్ టెహరే. భగవంతుని పిల్లలము, మనము మాస్టర్ గాడ్ అయినాము. బాప్ కే పాస్ బైట్ తోడే హీ జానా హై. బాబా దగ్గరకు పోయి అట్లనే కూర్చోకూడదు. హమ్కో తో పార్ట్ బజానా హై, ఇస్మే దేహీ అభిమాని బన్నా. మనము పాత్ర చేస్తూ ఉండాలి, ఇందులో ఆత్మాభిమానిగా అవ్వాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों को रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. बाप जो ज्ञान देते हैं उसको सदैव मंथन करना है. బాబా ఏ జ్ఞానం ఇస్తూ ఉన్నారో అది ఎప్పుడూ విచారసాగరమతనం చేయాలి. యుక్తి సే బాత్ కర్నీ హై, బహుత్ ప్యార్ సే సమझाना హై. యుక్తిగా మాట్లాడాలి, చాలా ప్రేమగా తెలిపించాలి. अपने पास जो कुछ है वह जीते जी बाप को देकर ट्रस्टी बने एक बाप को याद करना. మన దగ్గర ఏమంతా ఉన్నదో అది జీవించి ఉన్నప్పుడే బాబాకు ఇచ్చేసి ట్రస్టీ అయ్యే ఒక్క బాబా తలంపులోనే ఉండాలి. వరదానము. अपने सर्वश्रेष्ठ पोजीशन के खुमारी द्वारा అనేక ఆత్మాओं को कल्याण करने वाले अथॉरिटी स्वरूप भव. మన యొక్క సర్వశ్రేష్ఠ పొజిషన్ యొక్క నషా ద్వారా అనేక ఆత్మల కళ్యాణం చేసేవాళ్లే अथॉरिटी स्वरूप अवतारो. हम ऑलमाइटी अथॉरिटी के बच्चे हैं, यह है सर्वश्रेष्ठ पोजीशन. మనము ఆల్మైటీ అథారిటీ తండ్రికి పిల్లలం అయినాము, ఇది సర్వశ్రేష్టమైన పొజిషన్. इस पोजीशन की नशा में रहो तो माया की
అధీనత సమాప్తి హో జాయేగా. ఈ పొజిషన్ యొక్క నష ఉన్నట్లయితే మాయా యొక్క అధీనత సమాప్తమైపోతుంది. इस अथॉरिटी का स्वरूप बनने से किसी भी आत्मा का कल्याण कर सकते हैं. ఈ యొక్క అథారిటీ స్వరూపులు అవ్వటం వల్ల ఏ ఆత్మ కళ్యాణమైనా చేయొచ్చు. जो सदा इस कुमारी में रहते हैं वो सदा काल का राज्य भाग्य प्राप्त करते हैं. ఎవరైతే సదా ఈ నశాలో ఉంటారో వాళ్ళు సదాకాలానికి రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. यही अथॉरिटी सदा कायम रखो तो విశ్వ ఆప్కే ఆగే झुकेगा. ఈ అథారిటీ సదా మన దగ్గర ఉన్నట్లయితే విశ్వం మన ముందు తల ఉంచుతుంది. ఆప్ కిసీకే ఆగే झुक नहीं सकेंगे. మనం ఎవరి ముందు తల ఉంచే పని లేదు. స్లోగన్ करावनहार बाप की स्मृति में सो మైపన్ కో సమాప్త కర్. చేయించేవారు బాబా అయినారు. ఈ స్మృతిలో ఉంటే నేను నాది అనేది సమాప్తమైపోతుంది. మధురమైన పిల్లలు, మన యొక్క బుద్ధి జ్ఞాన విచారసాగర మతనంలో బిజీగా ఉన్నట్లయితే అన్నీ చింతలు వెళ్ళిపోతాయి. చింతలేని చక్రవర్తి అవుతారు. సదా ఖుషీగా మీరు ఉండగలుగుతారు. ప్రశ్న: ఎవరైతే స్వయాన్ని నేను శివబాబా యజ్ఞ సర్వెంట్ అని తెలుసుకుంటారో వాళ్ళు గుర్తేమిటి? శివబాబా బ్రహ్మ నోటి ద్వారా ఏమంతా చెప్తూ ఉన్నారో వాటిని వెంటనే అమలు చేస్తారు. బాబా చెప్పేది ఏది వెంటనే ఒప్పుకొని అంగీకరిస్తారో అదే శ్రీమతం అని చెప్తారు. శ్రీ శ్రీ శివబాబా యొక్క శ్రీమతం పైన నడుచుకోవటం వల్ల మనము శ్రేష్టమవుతాము. శ్రేష్ఠ అయ్యేది అంటే వైజయంతి మాలలో వచ్చేది. ఓం శాంతి. ఎప్పుడైతే నీవు మెదిలావు మదిలో నా జగమందు ప్రతిదీ మధురములే. గుండెల్లో నీవు కొలువుంటే బాబా, గుండెల్లో నీవు కొలువుంటే బాబా, జగతిన ప్రతిదీ మధురములే. ఎప్పుడైతే నీవు మెదిలావు మదిలో నా జగమందు ప్రతిదీ మధురములే. జగమంత కాదా మధురముగా
మధురములే. సంస్కారమంతా నేర్పావు బాబా, నీ దారిలోన మమ్ము నడిపి, ఆ వెలుగునంతా చూపావు బాబా, మాలోని చీకటిని మాపి, ఆకాశమంతా నీ ప్రేమలోన, ఆకాశమంతా నీ ప్రేమలోన తడిపావు మమ్ము మా బాబా. ఎప్పుడైతే నీవు మెదిలావు మదిలో, నా జగమందు ప్రతిదీ మధురములే. ఆ ఆ నిర్భాగ్యులకు చేయూతనిచ్చి తోడుగా నడిచావు, విరిసే దివ్య స్నేహాలలోన బ్రతుకునే నిలిపావు. నీది నాది విడలేని బంధం, నీది నాది విడలేని బంధం, నా మనస్సు నిన్నే తలచేనే. ఎప్పుడైతే నీవు మెదిలావు మదిలో, నా జగమందు ప్రతిదీ మధు